ఇందాక అప్పుడు మిమ్మల్ని చాలా మంది ఇప్పుడు అడిగిన క్వశ్చనే చాలా మంది, ఎందుకు కొత్త హీరోయిన్స్ కి ఛాన్స్ ఇస్తున్నారు అంటే రిపీట్ అవ్వట్లేదని. మీ హీరోయిన్ రిపీట్ అవ్వట్లేదని మీరు అదే ఆన్సర్ ఇస్తున్నారు. బట్ ఒకవేళ రిపీట్ చేస్తే మీ మీద కూడా స్టార్ట్ అవుద్దేమో. ఇది రష్మిక గారు 2 సినిమాలు చేసిన తర్వాత స్టార్ట్ అయింది, ఈ మీ మీద కూడా మేబీ స్టార్ట్ అవుద్దాం. సో ఆచితూచి ఒక హీరోయిన్ ఎవరి మీద రోమర్ కావాలనుకుంటున్నారో వాళ్ళనే రిపీట్ చేయండి. మాకు అలా అయితే నెక్స్ట్ సినిమాలో నేను ఉన్నాను, మా మీద రోమర్ క్రియేట్ చేస్తారా? మేమంతా సాహసం ఆచితూచి ఉందన్న కథను బట్టి డైరెక్టర్ చాయిస్. అది వైష్ణవి గారి గురించి ఒకటి అడుగుతానండి. అంటే నెక్స్ట్ ఇమీడియట్ గా ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. అది స్టార్ట్ అవ్వాలి. either that or we'll do one more film with the same duet అని ఇంకొక సినిమా గురించి అది ఇంకొక సినిమా అదే అది వేరే సినిమా. అది ఒక లవ్ స్టోరీ కానీ వెరీ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు అయితే మిగిలిన 2 కూడా ఉన్నట్టే ప్రెసెంట్, ఇంకా ప్లానింగ్ లో ఉన్నట్టే ఆల్రెడీ. డ్యూట్ ఓకే, సెకండ్ది అది జూలైలో స్టార్ట్ అవుతుంది. కొన్ని ఆర్టికల్స్ అది క్యాన్సిల్ అయింది అన్నట్టు రాశారనమాట. అవునా? సో దాని క్లారిటీ కోసం నేను మిమ్మల్ని అడిగాను. ఆర్టికల్స్ రాశారు. అవునా? నేను ఎప్పుడు చూడలేదు. ఆగస్ట్లో స్టార్ట్ చేస్తున్నాను. అంటే డ్యూయట్ అనే అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత అందరూ ఏమనుకున్నారంటే ఇది క్యాన్సిల్ అయింది, సో అది వేరే డైరెక్టర్తో వేరే స్టార్ట్ అయిందని రాశారు. ఓకే, అట్లేం లేదు, క్యాన్సిల్ ఏం అవ్వలే. అదే ఇది చేస్తున్నాం, మళ్ళీ తర్వాత ఇంకొక మా జర్నీ ఇంకో ఉంటుంది, నాది ఎస్కేన్ అన్నది సారా చేసాం. సో ఫైనల్గా నేనైతే ఏం క్వశ్చన్స్ అడగడానికి ఆయన మమ్మల్ని సహకరించట్లేదు. నాకు తెలిసి అందరి ఇంటర్వ్యూలో ఇప్పుడు దాకా నన్ను ఒక్క క్వశ్చన్ అడగలేదు తెలుసు. మీరు వాళ్ళే అడుగుతుంటే మీరు మధ్యలో వచ్చి అదే మీరు అట్టే వెళ్తున్నారని నేను ఇన్వాల్వ్ అవుతాను. మీరు నన్ను డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగలేదు, అదొకటి అడిగేళ్ళే నా జీవితానికి. బట్ ఒక కాంప్లిమెంట్ అయితే మీకు ఇస్తాను, క్వశ్చన్ అడగను కానీ. సో మీరు ఒకసారి షేర్ చేసుకున్నారు కదా మీ స్టోరీ. ఆ టైంలో మీ బ్రదర్ ఎవరో డబ్బులు ఆయన సెండ్ చేస్తూ ఉండేవారు. మీకు ఎంత స్ట్రగుల్ ఉంటుంది, ఎంత బ్రెయిన్లో ఎంత స్ట్రెస్ ఉంటుంది, మనం సంపాదించలేకపోతున్నాం, ఇంకా డబ్బులు సరిపోవట్లేదు, పాపం ఇంట్లో వాళ్ళు ఎలా ఉన్నారు, అంతా వదిలేసి స్టేజ్ ఎక్కినప్పుడు అంతా వదిలేస్తానన్నారు చూడండి. అది ఎక్సలెంట్ అనిపించింది నాకైతే, సీరియస్లీ కనిపించింది అది లైవ్లో. మీరు ఇన్ని కష్టాలు ఉంటాయి అంటే జోక్గా విన్నాం, ఇలాంటి ఒక చిన్న విన్నాం. అంటే ఎక్కువ నవ్వే వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి, చార్లీ చాప్లిన్ గారు చెప్పిన కోటేషన్స్ ఇలాంటివి విన్నాం. కానీ లైవ్లో ఒక ఎగ్జాంపుల్ చూసాం అనమాట మీరు అప్పుడు చెప్పినప్పుడు.